ఒక కథ చెప్తున్నాను. ఆ కథ ఏంటంటే తెలివైన తీర్పు అన్నమాట. మనము వింటున్నది నాన్న కథ చెప్పవా కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. స్టోరీ చెప్పేది సీతారాం అండ్ వింటున్నది తో పాటుగా మిగతా పిల్లలు. హాయ్ పిల్లలు, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో ఈ పాడ్కాస్ట్ ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టోరీని వినండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్. భీమునిపట్నం అనేటువంటి ఒక ఊరిలో సచ్చిదానంద వర్మ అనేటువంటి ఒక ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని అందరూ అతని దగ్గరికి వచ్చి న్యాయం కోసం వస్తూ ఉంటారన్నమాట. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు, మరొకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండగా అది జారి జమీందారు కోడిపై పడడంతో ఆ కోడి చనిపోయిందన్నమాట. దాంతో జమీందారు ఆ పనివాడితో, అరే యదవా, అన్యాయంగా నా కోడిని చంపేశావు. ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత చెల్లించు అన్నాడు. పనివాడు, అయ్యా, నేను బీదవాడిని, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా జారి కోడి మీద పడింది, క్షమించండి. కోడి వెల మాత్రం కట్టగలను అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానంద వర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పిస్తాడని అందరూ ఆశించారు. జమీందారు పనివాడు సచ్చిదానంద వర్మతో జరిగిన విషయం వివరించారు. కాసేపు ఆలోచించి సచ్చిదానంద వర్మ ఏం చెప్పాడంటే, జమీందారు వాదన సరైనదే. పనివాడు అతనికి కోడి వెల, సంవత్సరం అంతా పెట్టబోయే గుడ్లు ఎంత అవుతున్నాయో అంత ధర కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా గ్రేట్. మరి ఒక సంవత్సరంలో సరే ఇక ఆలోచించుడు, సంవత్సరంలో పెట్టబోయే గుడ్ల పైసల, అమ్మో అని అనుకున్నాడు ఆ పేదవాడు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు చాలా అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. సచ్చిదానంద వర్మ ఇంకొక మాట అన్నాడు. నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగించాడు. జమీందారుతో, కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి ఒక సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాలు స్వామి అన్నాడా జమీందార్. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెలను నువ్వు పనివాడికి ఇవ్వు అన్నాడు సచ్చిదానంద వర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సరాంతం కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడికి నువ్వు మంచి తిండి పెడితేనే కదా గుడ్లు ఇస్తుంది. మరి చచ్చిపోయిన కోడి ఫ్యూచర్లో గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లకు పైసలు అంటున్నావు. మరి చచ్చిపోయే కోడికి ఫ్యూచర్లో ఒకవేళ ఉంటే, నువ్వు కోడి బతికే ఉంటే నువ్వు దానికి ఫుడ్ పెట్టాలి కదా, మరి ఫుడ్ పెట్టే పైసలు ఇవ్వవా అని అడిగిండట. అనగానే, వామ్మో ఇదేంటి, నేనేదో వీని దగ్గర పైసలు గుంజుదామని చూస్తే తిరకాసు నాకే ఉందేంటిది అని అనుకొని రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువే మనం కట్టాల్సి వస్తుందని అనుకున్నాడు జమీందారు. గూమిగూడిన జమీందారు తీర్పు విని సంతోషించారు అక్కడ ఉన్నటువంటి అందరూ, గూమిగూడిన వాళ్ళందరూ. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమీ ఇవ్వనక్కర్లేదని జమీందారు ఒప్పుకున్నాడు. అంటే మోసం చేయాలని ఎవరైనా గమనిస్తారు. తెలివైన వాడితో వాదించాలంటే వాళ్ళకు ఏమవుతుంది, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్నమాట. అంతేగా రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. ఎవరిని మోసం చేయాలని చూస్తే వాళ్ళే మోసపోతారు. ఒకవేళ కన్స్ట్రక్టింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా హోల్ ఉంటే